వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు రిపోర్ట్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైన హాట్ హిట్ టాపిక్స్, అదేవిధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న మా అమ్మ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా మీకు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు కూడా మన ప్రోగ్రాంలో కొన్ని హాట్ హిట్ టాపిక్స్ని, అదేవిధంగా రాజకీయ విశ్లేషణకు సంబంధించిన కొన్ని మాటలు కూడా మీతో చర్చించడానికి మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు ముఖ్యంగా భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో మొదటగా చర్ల దుమ్మగూడెం వెళ్లే రోడ్లు చాలా అధ్వానంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే 35 కిలోమీటర్లు పర్ణశాలకు వెళ్లే రహదారి అయితే పూర్తిగా సూచికలు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న గ్రామస్తులు కానీ అక్కడున్న తోటి స్థానికులు కూడా కనీసం సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయండి అని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ ఏ విధమైన పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉంది లైవ్లో అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎందుకు అసలు అంత పరిస్థితికి దారి తీయడానికి గల కారణం ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి కాంచింది. దక్షిణ అయోధ్యగా పిలువబడేటువంటి ఈ యొక్క భద్రాద్రి రామాలయం ఏదైతే ఉందో, రామాలయానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క పర్ణశాల గ్రామానికి వెళ్లే ముందరే, అంటే ఒక 3 కిలోమీటర్ల యువతలే సీతమ్మ వారి నారసీరలు ఆరేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేక ఆ పర్ణశాలకు వెళ్ళేటువంటి రహదారి కానివ్వండి, అంటే సుదూర ప్రాంతాల నుంచి, దేశ నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఈ యొక్క భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాల్సినటువంటి మినిమం సౌకర్యాలు లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి, అంటే ఇక్కడ తెలంగాణలో తెలుగు భాష, ఏపీ తెలంగాణలో ఉండేటువంటి తెలుగు భాషకు సంబంధించినటువంటి వచ్చినటువంటి భక్తులకు కొంత అసౌకర్యాలు లేనప్పటికీ కూడా ఇతర భాషలలో కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, అలాగే మహారాష్ట్ర మరాఠీ కావచ్చు, హిందీ భాషల్లో కావచ్చు, ఇంగ్లీషు కావచ్చు, ఈ యొక్క భాషల్లో ఈ యొక్క ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈ యొక్క సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వచ్చే ఇతర భాషలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి భక్తులకు తీవ్ర అసౌకర్యంగా ఉంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం గిరిజన ప్రాంతంతో, అలాగే కొంత భాషలు రానటువంటి ప్రజలు ఇక్కడ నివాసం ఉండేటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు హిందీలో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా, మరాఠీలో మాట్లాడినా, కన్నడలో మాట్లాడినా తిరిగి సమాధానం చెప్పలేనటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంత ప్రజలు వచ్చేటువంటి భక్తులకు తగిన సమాచారం అందించలేకపోతున్నటువంటి విమర్శలు కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కనీసం ఆ యొక్క భాషల్లో, అన్ని భాషల్లో కాకపోయినా మినిమం ప్రధానంగా ఇంగ్లీషు, హిందీ ఈ యొక్క భాషల్లోనైనా ఏర్పాటు చేసినట్టయితే వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ దిశగా అధికారులు ఇంతవరకు కూడా దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ అధికారుల్లో ఈ విధమైనటువంటి ఆలోచన రాలేదని చెప్పేసి భక్తుల్లో ఈ యొక్క అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు ఈ యొక్క భద్రాచలం విశిష్టత కావచ్చు, అలాగే ఇతర దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క సూచిక బోర్డులు ప్రధానంగా అయినటువంటి భాషల్లోనైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. రైట్ శ్రీనివాస్, అయితే నిత్యం అక్కడ అటు ఇటు తిరిగే అధికారులు ఒక పక్క దుమ్మగూడెం వైపు, అదేవిధంగా చర్ల వైపు, ఇది పెద్ద రహదారి. సో దీని మీద తిరిగే అధికారులు కూడా ఎందుకు పట్టించుకోపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి నిధులు కేటాయించట్లేదా ప్రభుత్వం, లేదంటే వీళ్ళు అశ్రద్ధ చూపిస్తున్నారా, ప్రజల నుంచి డిమాండ్ వచ్చినా కానీ వీళ్ళు సాఫలీకృతం చూపించలేకపోతున్నారా? అసలు ఏ విధంగా మనం చర్చించుకోవాలి? అంటే కనీసము భక్తులకు కావచ్చు, ఈ యొక్క స్థానికంగా నివాసాలు ఉండేటువంటి ప్రజలకు కావచ్చు, ఉన్నటువంటి ఇబ్బందుల మీద ఈ యొక్క అధికారులు ఎవరు కూడా దిశగా అడుగులు వేయకపోవడం, అధికారుల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ యొక్క నిర్లక్ష్యం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా కొంతమంది ఆ యొక్క అంటే వాటిని ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితిలో అధికారులు ఉన్నారు. దయనీయమైనటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలను డెవలప్మెంట్ చేయడంలో ఈ యొక్క అధికారుల అలక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు వరుణ్. స్ట్రైట్ గా మాట్లాడుకోవాలంటే అది ప్రభుత్వ లోపమా, లేదంటే అధికారుల లోపమా? ఇక్కడ ఎవరి లోపం అని మనం మాట్లాడుకోవాలి? ప్రభుత్వ లోపం, అధికారులు. ఎందుకంటే కొత్తకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రోడ్ల మీద అదేవిధంగా కొంత దృష్టి కేంద్రీకరించిందని కూడా మనం మాట్లాడుకుంటున్నాను. ఈ విధంగా ఎవరి లోపం అని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి? అంటే మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజెన్సీలో ఉండేటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో
ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి స్థానికంగా ఉండేటువంటి అధికారులది కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు. అంటే ఇక్కడ స్థానికంగా ఉండే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క స్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు 9.5 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ అధికారంలో ఉండి కూడా ఏజెన్సీ ప్రాంత గిరిజనుల యొక్క బాగోగులు చూసుకోవడం లక్ష్యం వహించిందని కూడా చెప్పుకోవచ్చు. భద్రాద్రి రామాలయానికి కావలసినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైనా కూడా ₹1 కూడా అందించినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఈ యొక్క జిల్లా అధికారులు కావచ్చు, స్థానికంగా మండల అలాగే గ్రామ స్థాయి అధికారులు కావచ్చు, ఈ యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టయితే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగినటువంటి బడ్జెట్ కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క దుస్థితి ఏర్పడిందని కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వరుణ్, అట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో అటు చర్ల నుంచి దుమ్ముగూడెం వెళ్ళే రోడ్లు కూడా పూర్తిగా అధ్వానంగా మారుతున్నాయి. భక్తులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లయితే మనకు లైవ్లో కలకట్టినట్లు మా ప్రతినిధి చూపించారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది బ్రేక్. జస్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో ఆసిఫాబాద్ పట్టణ ప్రజల కళ నెరవేరిందని చెప్పవచ్చు. ఒక రకంగా జిల్లా కేంద్ర మేడ్చర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. అయితే ఆసిఫాబాద్, జనకాపూర్, గొడవెల్లి గ్రామాలను కలిపి ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. మున్సిపల్ అడ్మిన్ డైరెక్టర్ దివ్య ఉత్తర్వులను జారీ చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. రైట్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి ఆసిఫాబాద్ పట్టణ ప్రజల కళ నెరవేరింది. గత ఏళ్ల తరబడి ఆ ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీని ఉన్నటువంటి ఆసిఫాబాద్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్పు చేయాలంటూ ప్రజల నుంచి విన్నతులు వెలువచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇటు ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్పు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి దీనికి సంబంధించి కాగజ్నగర్ మున్సిపాలిటీగా కమిషనర్గా ఉన్నటువంటి అంజయ్య గారిని ప్రస్తుతం ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్గా నియమించారు. మరి దీనికి సంబంధించినటువంటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు కమిషనర్ అంజయ్య గారు మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీగా మార్పు చెందిన అనంతరం మరి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మొట్టమొదటిగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అభివృద్ధి మార్పు చెందిన తర్వాత మొదటిసారిగా బాధ్యతలు తీసుకున్నారు. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఫస్ట్ కమిషనర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆసిఫాబాద్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకు గాను గవర్నమెంట్ నాకు ఈ అవకాశం ఇట్లా నాకు కల్పించింది కాబట్టి ఖచ్చితంగా నేను సంతోషంగానే ఫీల్ అవుతున్నాను. సరే, ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఏ గ్రామాలు విలీనం అయ్యాయి, మరి ఇందుకు సంబంధించినటువంటి ఎట్లా ఉన్నది, ఏ గ్రామాలు విలీనం, ఎంత జనాభా ఎంత ఉంది? ఆసిఫాబాద్ లోపల మొత్తం టోటల్ 23,000 జనాభా ఉంది. అందులోపల ఒక రాజంపేట ఒకటి ఏజెన్సీ ఏరియాగా తీసివేయడం జరిగింది. ఇప్పుడు మాకు కావాల్సిందంటే జనకాపూర్, ఆసిఫాబాద్, గొడవెల్లిలో మొత్తం మాకు 21,265 హౌజెస్ ఉన్నాయి. మాకు ఇప్పుడు దీన్ని మేము వార్డ్ బౌండరీ చేసి 20 వార్డులుగా మేము డివైడ్ చేస్తాం. ఆ ప్రక్రియ త్వరలో మేము స్టార్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు బాధ్యతలు చేపట్టిన అనంతరం మీకు ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, దానికి సంబంధించిన ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందా? ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పారిశుద్ధ్య సమస్య కొంచెం ఉంటుంది. పారిశుద్ధ్య సమస్య, కొంచెం నీటి సమస్య కొన్ని నా దృష్టికి వస్తున్నాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మాకు శానిటేషన్ సిబ్బంది 9 మంది శానిటరీ జవాన్స్ ఉన్నారు. మాకు స్వచ్ఛ ఆటోలు ఒక 8 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. అలాగే మాకు 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇది మేము ఉదయం 6 గంటల నుంచి మా శానిటేషన్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఏ సమస్యలు వచ్చినా కానీ డైరెక్ట్ మా ఫోన్ నెంబర్ కానీ ఏది కానీ మా సిబ్బంది దగ్గర ఉంది. పబ్లిక్ ఎవరైనా కానీ మేము నోటీస్ బోర్డు మా పారిశుద్ధ్య సిబ్బంది ఇది పెడతాం. బోర్డు మీద మా సమస్యలు ఉంటే డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. ఒకటి ముఖ్యంగా ఆసిఫాబాద్ పట్టణంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు. మరి దీనికి సంబంధించినటువంటి పార్కింగ్ సమస్య, షాపింగ్ ఏరియాలో పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉంది. మరి దానికి సంబంధించిన ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించే అవకాశం? ఇప్పుడు మా పట్టణ ప్రణాళిక సిబ్బందితోటి మేము ఒకసారి వార్డు లోపల సర్వే చేస్తాం. అలాగే ఎక్కడెక్కడైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో వాటిని గుర్తించి జిల్లా కలెక్టర్ గారి అనుమతితోటి ఆ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తాం. సరే, ఇంకోటి ఇక్కడ ఏదైతే మున్సిపాలిటీగా ఇప్పుడు మార్పు చెందిందో దీనికి సంబంధించిన అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి ఏమైనా నిధులు వచ్చే అవకాశం ఉందా? మరి దానికి సంబంధించిన వచ్చిన నిధులు ఏ విధంగా ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది? దానికి సంబంధించిన ప్రణాళికలు ఏ విధంగా రూపొందిస్తున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే కొత్తగా ఏర్పాటు మున్సిపాలిటీ కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంది కాబట్టి తప్పకుండా
ఆ డిస్టిక్ నిధులు మంజూరు అవుతాయి. ఆ మంజూరు అయిన నిధుల్ని ఒకసారి మేము మొత్తం ఒకసారి సర్వే చేస్తాం. అసలు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూసి దాని ప్రకారంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఆ నిధుల్ని మేము ఆ వార్డు లోపల మేము ఖర్చు పెడతాం. మొత్తంగా చూసుకుంటే నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు కానీ ఏవైతే ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించి మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కేటాయిస్తామని అధికారులతోటి సమన్వయంతో పారిశుద్ధ్య సమస్యలే కావచ్చు, ఇటు పార్కింగ్ సమస్యలే కావచ్చు, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా మేము అధికారుల సమన్వయంతో సమావేశాలు నిర్వహించి పట్టణ ప్రజల నుంచి కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో వారి అడిగి తెలుసుకొని పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి కమిషనర్ గారు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ దత్తాతో నరేష్. రైట్, థ్యాంక్ యూ నరేష్. అది చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న అది. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్తాం. నిజామాబాద్లో కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, దళితుడైన బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో చెప్పులు చూపించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కొన్ని రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఇదొక సంచలనంగా మారింది. అటు పక్క ప్రతి డిస్టిక్లో కూడా ఇదొక వైరల్ న్యూస్గా మారింది. ప్రతి దళితులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది విమర్శలు దళితులు అయ్యి కూడా ఏది మాట్లాడితే జరిగితే ఊరుకుందని అనుకుంటున్నావా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా నిజామాబాద్లో కూడా కొంతమంది దళితులు కూడా కలిసి ఏది మాట్లాడితే అది దళితుడైనంత మాత్రం ప్రతి మాట కూడా చెల్లదంటూ బాల్క సుమన్కి కౌంటర్ ఇస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ గాంధీ ఇటు చౌరస్తా వద్ద కూడా బాల్క సుమన్ దిశబొమ్మ కూడా దనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బాల్క సుమన్ సీఎం పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మొత్తానికి కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఉన్నారు, మీరు అడిగి తెలుస్తుంది. చెప్పండి, అసలు ఎవరు ఆందోళన చేపట్టారు, ప్రధాన కారణం ఏంటి అసలు? ఇప్పుడు బాల్క సుమన్ అని పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నుకోబడి పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసిన ఒక నాయకుడు విద్యార్థి దశ నుంచి నేను ఉద్యమంలో ఒక్కడివే ఉద్యమంలో పనిచేయలే, మేము అందరం ఉద్యమంలో పనిచేసినాము. తెలంగాణ ఒక్కరితో రాలే, శ్రీమతి సోనియా గాంధీ వారి ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చింది. ఆర్టికల్ 3 బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 వల్ల పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణకు కేసీఆర్ ఒక్కడే కాదు, తెలంగాణ రావడానికి దళితులు, బహుజనులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యావేత్తలు అందరూ కలిసి పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడింది. ఒక దొరకు కుక్కలాగా విశ్వసనీయత చూపించుకోవడానికి, తన వ్యక్తిగత లాభాల కోసము, ఒక పార్లమెంటరీ టికెట్ కోసము ఒక ముఖ్యమంత్రిని ఒక పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి ఈ రకంగా దూషణలు చేసి చెప్పు చూపించడం అనేది చాలా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనని ఎక్కడ తిరిగినా మా దళిత సమాజము వెంబడే ఉంటాము అని చెప్పులతోని దేహశుద్ధి చేస్తాము, వాడిని వదిలే ప్రసక్తే లేదు. మీరు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సీఎంని పట్టుకుని కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పులు తీసి కొడతాని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఒక దళిత నాయకుడికి ఎలా చూస్తున్నారు మీరు? ఆయన ఒక్కడే కాదండి దళితుడు, తెలంగాణలో చాలా మంది ఉన్నారు దళితులు. ఆయన ఏంటంటే కేటీఆర్ కు, కేసీఆర్ కు బూట్లు నాకే కొడుకు, చెంచాగాడు. వాళ్ళు తిని పడేసిన ఇస్తరాకులుగా తిన్నోడు. ఇవాళ వాళ్ళు ఏదో మాట్లాడమంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అలా మాట్లాడడం ఆయన కరెక్ట్ కాదు. ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఆ పద్ధతి మర్చిపోయి బిడ్డ నీకు ఇది కరెక్ట్ కాదని నీకు యావత్తు తెలంగాణ దళిత సమాజం నీకు హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఒక సీఎంని పట్టుకుని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసేయడం ఎలా చూస్తున్నారు? ఇంతకుముందు కూడా ఇలాంటి సంప్రదాయం లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇలాంటి చెప్పు తీసుకోవడం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు సార్? ఖండించాల్సిన విషయం ఇది. అయితే బాల్క సుమన్ అటువంటి వ్యక్తి ఒక దళితుడై ఉండి బీఆర్ఎస్ బానిసగా బతుకుతూ, ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానం చేసిన పార్టీలో సభ్యుడై ఉండి ఇటువంటి సీఎం రేవంత్ గారికి చెప్పు చూపించడము ఖండించాల్సిన విషయం ఇది. ఇది యావత్ తెలంగాణ దళిత జాతి దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి ముఖ్యంగా ఇటు ప్రజలతో వెనకబడినట్టు ఒక సీఎంని పట్టుకుని ఇలా ఒక నాయకుడు వివిధ పార్టీకి చెందిన ఒక నాయకుడు మాట్లాడడం ఎలా చూస్తున్నారు అసలు? మొదటిగా అందరికీ ఇలాంటి పద్ధతి సరికాదు. ఈరోజు ముందుగా అందరికీ ఈ పద్ధతి సరికాదు. మరి ఏ వ్యవస్థ అయినా కానీ ప్రజలతో ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది ఏ పార్టీ కాదు.
ప్రతి ఒక్కరు ఈ వ్యక్తి నుంచి వ్యక్తికి విలువ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మేము శాంతియుతంగానే చేయడం జరుగుతుంది. మేము ఎక్కడ కూడా దౌర్జన్యం చేస్తలేదు. కానీ ఆయననే చెప్పు చూపెట్టేసి అతి ఉత్తరస్థానం చూపేసి నేను దళితుల నుంచి ఖబర్దార్ బాల్క సుమన్, మేము కూడా దళితులమే, మేము కూడా ఉద్యమం చేసినాము, నువ్వు ఉద్యమం చేసినావు, సరే నువ్వు ఎంపీ అయినావు, మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాము. కానీ ఈ పద్ధతి సరైంది కాదు. అంటే దొరల కోసం బిస్కెట్లు వేస్తే నీకు మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టించారు అని చెప్పేసి, లేకపోతే నీకు చెన్నూరులో ఉసుక ఒప్పుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మీద సరైంది కాదు. దీన్ని రాష్ట్ర కమిటీ నుంచి మేము సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి దళితులు అందరూ ఇట్లనే ఉంటారు అనుకోవడం దీనివల్ల చాలా పొరపాటు. దళితులు చాలా మంచి వాళ్ళు, ఇట్లాంటి కుక్కలు అసంటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం దళితుల పేరు జరగొడుతుర్రు. దాన్ని మాత్రం మేము సీరియస్గా ఖండిస్తున్నాము. ఖండించి ఏం చేయడం జరుగుతుందంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో బాల్క సుమన్ మీద ప్రతి ఒక్క ఎస్సీసీఎల్ రాష్ట్రం అయితేనేమి, జిల్లా అధ్యక్షులు అయితేనేమి, మండల అధ్యక్షులు అయితేనేమి, టౌన్ ప్రెసిడెంట్ అయితేనేమి, కానీ ప్రతి ఒక్కరు పిఎస్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. బాల్క సుమన్ ఖబర్దార్, ఇలాంటి పిచ్చి చర్యలు పనిచేసి నువ్వు నిజంగా ప్రజల సేవలు కూడా చేయలేదు, కానీ పిచ్చిగా కామెంట్ చేసి ముఖ్యమంత్రి ఇంకోసారి చేస్తే ఖబర్దార్ బాల్క సుమన్. ప్రధాని చెప్పిన ప్రజలతో ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి, తాము దళితం అయితే ఏదైనా చేయొచ్చని చెప్పి కూడా చేస్తున్నారని చెప్పి, ముఖ్యంగా దీని కూడా ఖచ్చితంగా దళితుల నాయకులు తాము ఖచ్చితంగా ఇటు తమ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సాధించేది లేదని చెప్పి, ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇటు కేసులు నమోదు చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. మరిన్ని రోజుల్లో కూడా ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ నవీన్. అదే చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో దళితులందరూ కూడా కలిసి చెన్నూరు ఎమ్మెల్యేకి గట్టిగా వార్నింగ్ ఇస్తున్న కనిపిస్తుంది. దళితులు అనేది మాత్రాన అలా మాట్లాడొద్దంటూ బాల్క సుమన్కి ఒక రకంగా విన్నవిస్తున్నారు, ఒక రకంగా వార్నింగ్ కూడా ఇస్తున్నట్లు మనం లైవ్లో చూస్తున్నాం. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దాదాపు నిధుల్లో 50 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. సో దీని మీద కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసి శాంతిదూత గాంధీ విగ్రహానికి వెళ్ళి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి అనేది మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఇప్పటికే మహబూబాద్ జిల్లాలోని కూడా డోర్నకల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా గందరగోళం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మున్సిపాలిటీ డోర్నకల్లో కూడా అవినీతి పాలై కూడా వర్కులు అంటే సమస్యలుగానే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించకుండా, అభివృద్ధి చేయకుండా కూడా 50 కోట్ల నిధులను కూడా దుర్వినియోగం చేసి కూడా జేబులు అయితే నింపుకున్న పరిస్థితి అయితే డోర్నకల్ మున్సిపాలిటీలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే డోర్నకల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అయితే 50 కోట్ల నిధులు రావడంతో కూడా 50 కోట్లు పంపకాలు చేసుకొని గత మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో అనుచరులు అయితే కాంట్రాక్టర్లు తీసుకొని మాత్రము ప్రజలకు అంటే తాగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సమస్య కావచ్చు, ఎలాంటి సమస్యలు కూడా చేయకుండా కూడా పైసలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్న నేపథ్యం అయితే డోర్నకల్ మున్సిపాలిటీ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే డోర్నకల్ లో కూడా బీఆర్ఎస్ లో గెలిచిన కార్పొరేటర్లంతా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ 50 కోట్ల రూపాయలు అవినీతికి అయితే పాల్పడ్డారు. అవినీతిని నిరూపించుకొని కాంగ్రెస్ పార్టీలకు రావాలని చెప్పి కూడా నూతన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అయితే ఒక సవాల్ విసిరిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ కాంగ్రెస్ నేతలు అయితే అవినీతికి 50 కోట్ల నిధులు ఏమైపోయాయని చెప్పి కూడా ఒక శ్వేత పత్రాన్ని అయితే విడుదల చేయాలని చెప్పి కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. శ్వేత పత్రం విడుదల చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరికలు జారీ చేస్తూ కూడా కాంగ్రెస్ నేతలైతే ఆ ప్లే కార్డు చేత బట్టి ఒక నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి అయితే కనపడుతుందండి. అక్కడ డోర్నకల్ నియోజకవర్గంలో శాంతి దూత మహాత్మా గాంధీకి కూడా విగ్రహానికి పూలమాలలు వేసి కూడా నివాళులు అర్పించిన ఆ సంఘటన మాత్రం డోర్నకల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వారు నిధులు దుర్వినియోగానికి పాల్పడిన అధికారుల పేర్లు ఏమన్నా బయటకు వస్తున్నాయా, అంటే వీళ్ళే అని అక్కడ ఉన్న అధికారుల పేర్లు ఏమన్నా బయటకు వస్తున్నాయా ఇప్పుడు? రైట్ వరుణ్, మీరు అన్నట్లుగానే మొత్తానికి అధికార బలంతో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన డిఎస్ రెడ్డి నాయక్ అయితే మాత్రము వారిని అనుచరులు ఆయన బలంతో కూడా కార్పొరేటర్లు అయితే కౌన్సిలర్లు అయితే మాత్రము నిధులన్నీ పంపకాలు చేసుకొని పనులు చేయకుండా కూడా తీర్మానాలు రాయించుకొని కూడా డబ్బులన్నీ
విడుదల చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అభివృద్ధి పేరుతో కూడా వాళ్ళు కాంట్రాక్ట్ జేబులు నింపుకున్నారు కానీ ఆ చెప్పు కూడా మొత్తం డోర్నకల్ ప్రజలు అంటే ఆ పట్టణ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అప్పటి బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికీ సదర్ చొక్కలకే పరిమితమై కూడా అభివృద్ధి నిలయంగా మారే డోర్నకల్ నియోజకవర్గాన్ని మొత్తానికి పారిశుద్ధ వ్యవస్థలో ఉంచారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రము అక్కడ ఫుల్ మొత్తము ఏ కాలువ చూసినా మురికి గుంటలతో మయమవుతుందా అని ఇప్పటికే సిసి రోడ్లు లేక చాలా ప్రజలైతే అవస్థల పాలవుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ స్థానిక కార్పొరేటర్లు అయితే 8 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసి మాత్రము మిగతా 42 కోట్ల రూపాయలు అయితే మాత్రము దుర్వినియోగం చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేకుండా కూడా 40 కోట్ల రూపాయలు ఏమైపోయాయని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, కాంగ్రెస్ స్థానిక లీడర్లు అయితే మాత్రము శ్వేతపత్రాన్ని అయితే మాకు విడుదల చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అనుచరులు అయితే ఒక విచ్చలవిడిగా కూడా డ్రాల్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అయితే 42 కోట్ల రూపాయలనైతే దుర్వినియోగం చేసి కూడా అవస్థలు పాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాటిపైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి, అవినీతికి పాల్పడ్డట్టుగా ఒప్పుకున్న తర్వాతనే కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలని చెప్తున్న పరిస్థితి అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్. సో అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొన్ని నిధుల దుర్వినియోగాల మీద కొన్ని కమిటీలు వేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న అక్కడున్న అధికారులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసి ఇప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధిలో దుర్వినియోగం చేసిన వారిపై ఏమైనా కమిటీ వేసే ఆలోచన ఏమైనా ఉందా అక్కడ ప్రభుత్వం? రైట్ మరి ఇప్పుడు అక్కడ కమిటీ అంటే స్కూటినీ కమిటీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అక్కడ దానికి అవినీతికి అయితే పాల్పడ్డ దానికి సంబంధించిన కమిషనర్ కావచ్చు, దానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఆ చైర్మన్ ఇద్దరిని కూడా వారిని బస్తరపు చేయాలి అని చెప్పి కూడా శ్వేతపత్రం విడుదల చేసేంత వరకు అభివృద్ధి పనుల పైన ఏమేమి ఎక్కడెక్కడ ఏ వార్డుకు కేటాయించారో అవన్నీ 1 to 1 కూడా పిన్ టు పిన్ కూడా మాకు శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి కూడా మున్సిపాలిటీ పరంగా కూడా అభివృద్ధి పేరుతో కూడా ఒక కమిటీని అయితే కాంగ్రెస్ పార్టీ ఏనున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ రాగానే కూడా మొత్తానికైతే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అక్కడ ఏం జరుగుతుందని చెప్పి కూడా మున్సిపాలిటీ అంటే మొత్తము అభివృద్ధికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిధులు విడుదలయ్యాయి, ఆ నిధులను కూడా వీరు కార్పొరేటర్లు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఏం చేశారు, ఏ పనులు చేశారని చెప్పి కూడా వాళ్ళు పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ బీఆర్ఎస్ నేతల పైన కావచ్చు, అక్కడ స్థానిక కమిషనర్ తో పాటు కూడా చైర్మన్ కూడా ఇవాళ బతరపు చేయాలని చెప్పి కూడా వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అభివృద్ధి పేరుతో కూడా మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళకి కమిటీని వేసి కూడా వాళ్ళకు శ్వేతపత్రాలు అందించే వరకు కూడా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో 50 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగితే అధికారులను కూడా బర్తరఫ్ చేయాలని అక్కడ వారు కోరుతున్నారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తాన్ని కూడా బర్తరఫ్ చేయాలి. ఖచ్చితంగా ఎప్పుడు నిధులు విడుదలని, ఎప్పుడు ఎలా ఖర్చు చేశారని క్లుప్తంగా వివరణ కావాలని అక్కడైతే కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ఈ నెల 18 నుంచి 25 వరకు కూడా సమ్మక్క సారక్క కుంభమేళ అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రజా రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దాదాపు ఖమ్మం రీజన్ల నుంచి 530 సర్వీసుల స్పెషల్ బస్సులను అయితే ఏర్పాటు చేసింది. సో దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, సో ఎలాంటి సౌకర్యాలు అక్కడ ప్రజలకు కల్పిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఆసియా ఖండంలోనే అత్యధిక పెద్ద గిరిజన జాతర ఏదైతే ఉందో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి వసతులు కల్పించేందుకోసం కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజల యొక్క భక్తుల యొక్క ఆలోచనల్ని తగిన పద్ధతిలో రద్దీ సౌకర్యాలపై కూడా పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో పొన్నం ప్రభాకర్ తో పాటు అదే నేపథ్యంలో సీతక్క కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దాంట్లో భాగంగానే ఖమ్మంకి సంబంధించి ఖమ్మం రీజనల్ ప్రాంతం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ప్రజలు వస్తా ఉంటారని చెప్పేసి కూడా అంచనాల్లోకి వచ్చేసి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఓ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని కూడా వివిధ జిల్లాల నుంచి కూడా బస్సులు భారీ ఎత్తున తరలించేందుకోసం తీసుకొచ్చి ఇక్కడ నుంచి కూడా ప్రజానికాన్ని కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ఉండే పద్ధతిలో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం
వివిధ ప్రజా రవాణా వ్యవస్థను కూడా పటిష్టం చేయడం కోసం కూడా కృషి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 7 డిపోలు ఉన్నాయో, ప్రధానంగా ఖమ్మం, మధిర, సత్తుపల్లి, అటు ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి ఇల్లందు, కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలంకి సంబంధించినటువంటి ఏదైతే ఈ డిపోలు ఉన్నాయో, ఈ డిపోల నుంచి ఇప్పటి వరకు కూడా గతంలో 530 సర్వీసులు తీసుకెళ్లాలని చెప్పినటువంటి సందర్భంలో కొంత దాన్ని రివైజ్ చేసి దాన్ని 494 బస్సులుగా చేసి ఖమ్మం జిల్లా నుంచి ఈ 7 డిపోల నుంచి 150 సర్వీసులతో పాటు ఇతర చుట్టుపక్కల జిల్లా నుంచి దాదాపు 444 సర్వీసులను కూడా తీసుకొచ్చేసి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతిలో కూడా ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఆర్టీసీ ముఖ్యమైన నేతలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో ఉన్నటువంటి బస్సులకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఆ రకమైన అలర్ట్గా ఉండాలి. ఈ నెల 18 నుంచి 25 వరకు 8 రోజుల పాటు ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి బస్సులందరూ కూడా నిరంతర ప్రాయం కూడా ఈ బస్సులు సర్వీస్ జరగాలని చెప్పేసి కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. అంటే ఖమ్మం ప్రతి బస్ స్టాండ్ లో కూడా బస్సు ఆగే విధంగా ఆ బస్సు నుంచి డైరెక్ట్ టికెట్ ని మెడారం తీసుకునే విధంగా కూడా ఆ రకమైన సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం రావడానికంటే ముందు మహాలక్ష్మి పేరుతోటి ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో, హామీలో భాగంగా కొంత ఇప్పటి వరకు సందిగ్ధత ఉంది. ఆ మేడారం జాతర సపరేట్ వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీసీ మహిళలకు టికెట్ కొడుతుందా లేదా, ఇస్తుందా లేదా అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి మేడారం పోయేంత వరకు కూడా ఆ రకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే రెగ్యులర్ గా వస్తున్నటువంటి నిబంధనలు ఆధార్ కార్డు చూపించి టికెట్ ఏదైతే పొందాలో, మేడారం జాతరకు వెళ్ళేటువంటి మహిళలందరూ కూడా ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి, లేని ఏళ్ల టికెట్ చెల్లించాల్సి వస్తున్నటువంటిది కూడా సూచన కీలకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి, ప్రధానంగా మేడారం జాతరకు వచ్చే భక్తులు కూడా తెలియజేస్తా ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు అంటే ఇది ఇప్పటికే మేడారం జాతరలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి దేవాలయ స్థితిగతులని అబ్జర్వేషన్ చేస్తూ అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి పాలకులు అక్కడ ఉన్నటువంటి పాలక మండలి ప్రస్తుతం రాష్ట్ర జిల్లాల నుంచి వచ్చేటువంటి అన్ని రకాల బస్సుల్లో కూడా బస్సులు అవసరమైన ఆగడానికి, భక్తులు వెళ్లేందుకోసం అవసరమైన రూట్లని, రోడ్లను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ అవకాశాన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఉపయోగించుకొని త్వరిగతిన ఖచ్చితంగా ఈ యొక్క సభకు ఈ యొక్క భక్తులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా సలహాలు ఇస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. వరుణ్, ఉపేంద్ర, అయితే ఫ్రీ బస్సు గవర్నమెంట్ పెట్టిన తర్వాత కొంత ఇబ్బందులు అయితే మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా వైరల్ మారిగా కొన్ని వీడియోలు మనం చూసాం. సో మగవారికి కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. సో మగవారి పట్ల కూడా ప్రభుత్వం ఏ విధంగా ఒక రకంగా అంటే జాతరకు వెళ్లేందుకు ఇద్దరికి కూడా అటు మేల్కి ఫీమేల్కి కూడా కొన్ని చర్యలు అయితే తీసుకుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పుడు అందరికి కూడా సుఖశాంతంగా వెళ్ళేలాగా రోడ్ల రవాణా కూడా కల్పిస్తుందా? ఎస్ వరుణ్, ఇప్పటికే అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించేసి రవాణా వ్యవస్థ మెరుగుపరచడం కోసం రోడ్లను కూడా అక్కడ ఉన్నటువంటి రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ప్యాచెస్ అవసరమైందో అక్కడ ప్యాచెస్ చేసి కూడా రోడ్డు నిర్మాణం చేపట్టారు. అంటే గత గోదావరికి సంబంధించినటువంటి సందర్భంగా గత జూలైలో వచ్చినటువంటి వరదలతోటి మొత్తం కూడా గర్భగుడి మొత్తం కూడా మేడారం ప్రధానమైనటువంటి గుడి మొత్తం కూడా మునిగిపోవటం, అక్కడ జంపనవా కూడా మునిగిపోయి వంతెనలు మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలు ఏదైతే అన్ని కూడా ఇప్పటికే అన్ని రకాల మరమ్మతులు కూడా అక్కడ పూర్తి చేశారు. ఇదే నేపథ్యంలో భక్తుల యొక్క తాకిడికి సంబంధించి గత లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం భారీగా ఉండే అవకాశం ఉందనేటువంటిది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. అంటే ప్రధానంగా బస్సుల్ని అయితే సురక్షితంగా ఉంటుంది, బస్సులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఆ రకమైనటువంటి ఆఫర్ ఇస్తూ వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అటు మేల్కి ఖచ్చితంగా టికెట్ ఉంటుంది, ఫిమేల్ కి మాత్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో హామీ ప్రకారం టికెట్ ఉండదు, అవసరమైనటువంటి ఆధార్ కార్డు తెచ్చుకోవాలని చెప్పి సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మేడారం జాతరకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఆ రకమైన జాగ్రత్తలతోటి వెళ్ళాలని చెప్పేసి కూడా రావాలని చెప్పేసి అనేటువంటి కూడా ఇప్పుడే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ బస్సులు ఆగుతా ఉన్నాయి, ఎంతెంత బస్సుకు సంబంధించినటువంటి ఏదైతే బస్ టికెట్ ధర ఉందో ఆ ధరని నిర్ణయించేటువంటి దిశగా కొన్ని రోజులు పూర్తి స్థాయిగా దానిపై ఒక ధరని సంబంధించినటువంటి విషయం కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అండి ఇప్పటికే మున్సిపాలిటీలు కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, భారీ ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి కూడా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ప్రజానికం కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎండింగ్ లో దాదాపు విపరీతమైనటువంటి ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూనే
బస్సులకు వెళ్లేటువంటి ప్రజానికం కూడా అన్ని రకాల ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఖచ్చితంగా దీనికి హాజరయ్యేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఎటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ ప్రజానీకం కూడా చిన్న కష్టం రాకూడదు అని చెప్పేసి ఏదైతే సలహా ఇస్తూ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారో ఆ రకమైన పద్ధతిలో కూడా ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా వెళ్లేందుకు కోసం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సజ్జనర్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి నేత వారు పొన్నం ప్రభాకర్ సీతక్క వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఖమ్మం జిల్లా నుంచి కూడా బలమైనటువంటి జనాన్ని భక్తులను వస్తారని ఆశిస్తూ కూడా రద్దీకి అనుగుణమైనటువంటి సర్వీస్ నుండి పెంచేందుకు కోసం కూడా ప్రణాళిక రూపొందించి ముందుకు పోతున్నాం అని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రానున్న రోజుల్లో ఫిబ్రవరిలో జరిగేటువంటి ఈ నెలలో జరిగే జాతరకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వెళ్తారని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే ఆర్టీసీ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర. అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 530 స్పెషల్ సర్వీస్ బస్సులను అయితే సిద్ధం చేసింది ఆర్టీసీ. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ప్రచార రవాణాను సద్వినియోగం చేసుకొని సమ్మక్క సారళక్క కుంభమేళాను దర్శించుకోవాలని అయితే కొన్ని రోజుల తర్వాత జరుగుతున్న ఆశయఖండంలో అతిపెద్ద జాతరగా దీన్ని పేరు చెప్పుకోవచ్చు. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసేలాని అయితే ఆర్టీసీ కోరుతుంది. సో అది థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఇందాక నిజామాబాద్ జిల్లాలో కూడా దళితులు మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా ఆదిలాబాద్ కూడా బాల్కసుమన్పై నిరసన సెగలు అనేది వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాల్కసుమన్పై విరుచుకుపడుతున్నారు. ఖచ్చితంగా దళితులు అటు కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంత స్థాయిని కూడా నువ్వు చూడకుండా అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఖచ్చితంగా అంటూ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై బాల్కసుమన్ అయితే ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. దిష్టి బొమ్మలు వ్యక్తం చేస్తున్నారు, చెప్పులు వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వైరల్ అయిపోయినాయి. అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులు దళితులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ లో ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ ఫర్ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంచిర్యాల బీఆర్ఎస్ నాయకుడు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఒక బాల్క సుమన్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అయితే ఆ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఒక సీఎం లాంటి వ్యక్తిని, సీఎం స్థాయి వ్యక్తిని విమర్శించేటటువంటి అర్హత బాల్క సుమన్కు లేదని, అదే విషయంలో మంచిర్యాలలో నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్లో సీఎంకి చెప్పు చూపించడం అది పూర్తిగా బాల్క సుమన్ వెర్రితనానికి పరాకాష్ట అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లాలో భగ్గుమన్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఉన్నటువంటి ఒక మండలాల్లో తర్వాత పట్టణంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాల్క సుమన్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ తర్వాత బాల్క సుమన్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులకు డిమాండ్ చేశారు. అలాగే బాల్క సుమన్ యొక్క దిష్టిబొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయితే ఇటీవల ఎప్పుడైతే ఆ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని, బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగినప్పటికీ కూడా కొన్నేళ్ళు అంటే 2-3 నెలలు కూడా ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోలేకపోతున్నారనేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు తప్పుపట్టారు. అంటే బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదని, ఆ తర్వాత వాళ్ళు ఆ మాత్రం అంటే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నపలంగా విమర్శలు చేస్తున్నారనేటువంటి ఒక విమర్శలు అయితే కాంగ్రెస్ శ్రేణుల నుంచి బహాటంగా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క బాల్క సుమన్ అంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే కృష్ణా తర్వాత గోదావరి ప్రాజెక్టుల అంశానికి సంబంధించినటువంటి ఒక నీటి వాటాల కేటాయింపు మొత్తం పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వందే తప్పనట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే గతంలో నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అన్యాయం జరిగిందని, గోదావరి పరివాహక ప్రాంతము ఆదిలాబాద్ అంటే అయితే తెలంగాణ రాష్ట్రంలోనే గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడికి నీటి వాటా విషయంలో సగం దక్కాల్సి ఉండగా కేవలం 292 టీఎంసీల నీటిని మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారని, ఈ పాపం అంతా కూడా కేసీఆర్దే అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యలకి వీళ్ళు ఈ విధంగా కౌంటర్గా ఒక బీఆర్ఎస్ సమావేశంలో ఆయన చెప్పు చూపెట్టడం అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తికి చెప్పు చూపించేటటువంటి ఒక ఏదైతే ఆ ధైర్యం అనేటటువంటిది కేవలం కేసీఆర్ వల్లనే ఆయనకు వచ్చిందని, ఇది వెనుక కూడా అంతా కూడా కేసీఆరే ఉండి నడిపిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అయితే
అక్కడ ఉన్నటువంటి ఒక సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన విమర్శలు చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత అక్కడే కాదు మిగతా అన్ని చోట్ల కూడా దీనిపై అంటే ఈ యొక్క ఘటనపై అంటే బాల్క సుమన్ వ్యాఖ్యలపై మాత్రం జిల్లా వ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. ఎక్కడికక్కడ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నారు. వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇలా దూషించడం, మాట్లాడడం ఆయన అతి తెలివితనానికి పరాకాష్ఠగా వీళ్ళంతా కూడా భావించి ఆ తర్వాత వెంటనే బేషదుగా క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయాలంటూగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం అక్కడ మంచిర్యాలలో అయితే బాల్క సుమన్పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే అంటే బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రజాపాలన, ఏవైతే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక స్పందన, 6 గ్యారంటీ విషయంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పనులు, ఇవన్నీ చూసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి నిద్ర పడడం లేదని, ఆ తర్వాత ఓర్వలేకపోతున్నారని, దానిపై అక్కస్తోనే ఇలాంటి నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక విమర్శలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి అయితే వ్యక్తమవుతున్నాయి. వరుణ్, రైట్ సత్యనారాయణ, అయితే ఒక విషయం మనం మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు రాజకీయాలు కూడా పూర్తిగా వ్యక్తిగత దూషణలకు ఉండే కాదు. అంటే చట్టసభల్లో శాసనసభలో మాత్రం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి వ్యక్తిగత దూషణలు పర్సనల్గా ఎక్కువైపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే స్థాయిని, వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని 3 మార్చి కూడా వ్యక్తిగత దూషణలు అనేవి పెరిగిపోతున్నాయి ఇప్పుడున్న రాజకీయాలు. సో దీన్ని మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి? ఇప్పుడు రాజకీయాలు అసలు ఇవి కరెక్టేనా? ముమ్మటికి తప్పు. ఎందుకంటే ఒక విమర్శలకు కూడా ఒక స్థాయి ఉండాలి. విమర్శించే వ్యక్తిని స్థాయిని బట్టి విమర్శించాలి. ముఖ్యమంత్రి స్థాయిని ఒక సామాన్య కార్యకర్త, గతంలో ఇటీవల ఆ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన దురుసు అంతే. గతంలో కూడా ఆయనపై అనేక విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తారని, ఆ దురుస్తనం వల్లే కూడా అతను ఈసారి ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి యొక్క ఆరోపణలు కూడా అక్కడి స్థానిక నేతలు అయితే చేస్తున్నారు. అంటే ఏ విమర్శ అయినా కూడా విమర్శలు కూడా ఒక స్థాయి ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి లెవెల్లో ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డి విమర్శించారంటే దానికి ఒక పద్ధతి ఉంది, హద్దు ఉన్నది. ఇద్దరు ఆ స్థాయి నేతలు వాళ్ళ విమర్శల్ని ఒక కింది స్థాయి కార్యకర్త స్థాయి వ్యక్తి విమర్శించడం అనేటువంటిది ముమ్మాటికి తప్పుగా కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. అయితే దీనికి నిర్మల్లో ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకి బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఒక విమర్శించేటప్పుడు ఒక స్థాయి అయితే ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నట్టుగా శ్రేణులు అయితే భగ్గుమంటున్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. అది చూసుకున్నట్లే ఓవరాల్గా అటు దళితులు కానీ ఇటు కాంగ్రెస్ శ్రేణులు కానీ అందరూ కూడా బాల్క సుమన్పై విరుచుకుపడుతున్నారు, చెప్పులు వేసి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. స్థాయిని, వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని 3 మార్చి కూడా బాల్క సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే బాల్క సుమన్ రేవంత్ రెడ్డికి. అయితే ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల కూడా మంచిర్యాల జిల్లాలోనే కాదు, కొన్ని రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్లేసులు కూడా బాల్క సుమన్పై కేసు నమోదైనట్లు మనం చూస్తాం. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం కడప వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రాజకీయ పరిణామాలు ఎలక్షన్ దగ్గర పడ్డ కొద్ది కూడా పూర్తిగా మారిపోతున్నాయి. అంటే నిన్న ఉన్న రాజకీయ పరిణామాలు ఈ రోజు ఉండట్లేదు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో అధికార పార్టీ అధికార ప్రతిపక్షాలకి మధ్య ప్రచార స్టిక్కర్లు వాగ్వాదాలకు దారితీస్తున్నాయి. సిద్ధం అంటే సిద్ధం, సై అనే విధంగా పోస్టర్లు వెల్లువెత్తుతున్నాయి. అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్షం కూడా పూర్తిగా విమర్శలకు తావలిస్తుంది. ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్న స్థాయి కూడా దిగజారిపోతున్న పరిస్థితిని మనం ఇప్పుడున్న రాజకీయాలు మనం గమనిస్తున్నాం. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తన స్టిక్కర్లు చించేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మాధవిరెడ్డికి సంబంధించిన స్టిక్కర్లుగా అవి గుర్తించారైతే అంజాద్ బాషా వాలంటీర్లతో తొలగించారు. అసలు వాలంటీర్లకి దీనికి ఏం సంబంధం అంటూ కూడా టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్న పరిస్థితి అక్కడ మనం చూస్తాం. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీని సమాచారాన్ని అందించడానికి యూసఫ్, చెప్పండి అసలు. థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లాలో అయితే వ్యాప్తంగా కూడా స్టిక్కర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతూ ఉంది. ప్రచారాలు చేసుకునేటువంటి నేపథ్యంలో టీడీపీ నేతలు కదిలిరా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి స్టిక్కర్లను ప్రతి ఇంటికి కూడా అతికించారు. ఇదే నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పేసి వైఎస్ఆర్ సిపికి చెందిన కడప నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం గా ఆయన కొనసాగుతూ ఉన్నారు అంజద్ బాషా. ఈయన కొన్ని స్టిక్కర్లను అదే పనిగా ప్రచారాన్ని కొనసాగించకూడదని చెప్పి చింపివేశారని చెప్పి టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా బొగ్గుమని ఆయనపై కేసులు కూడా నమోదు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. నిన్న మొన్నటి వరకు కడప జిల్లాలోని పొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థిని తానంటూ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు వరదరాజు రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి ఇరు వర్గాల మధ్య సొంత పార్టీలోనే బ్యానర్ల వివాదం ఓ పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఇవాళ
అది ఎవరైతే పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఉన్నారో ఆయన సతీమణి కడప టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆమె కూడా రా కదిలిరా అని చెప్పి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకటే డివిజన్ లో కడప నగరంలోని 31వ డివిజన్ లో ఇరు పార్టీలకు సంబంధించిన స్టిక్కర్లు ప్రతి ఇంటికి అతికించారు. ఈ నేపథ్యంలో అంజద్ బాషా ఎక్కడైతే ప్రచారం కొనసాగిస్తున్నారు బ్యానర్లను చింపివేశారని చెప్పి టీడీపీ శ్రేణులు మొత్తం రోడ్డు మీదకి ఎక్కాయి. ఒక్కసారిగా వీరి విభాగాలు తారాస్థాయిలో రోడ్డు పాలయ్యాయని చెప్పవచ్చు. వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. ఫ్లెక్సీల రాణి అని చెప్పి డిప్యూటీ సీఎం మమ్మల్ని విమర్శించారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే తమ అంజద్ బాషా పై కూడా కటింగ్ భాష అని చెప్పి ఓ కొత్త వినూత్నమైనటువంటి రీతిలో నా పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి అంజద్ బాషా కూడా వైపు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కడప నగరంలో కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ ఇరు వర్గాల మధ్య ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పేసి స్థానిక కార్యకర్తలు అయితే ఆందోళన అయితే వ్యక్తం అవుతూ ఉంది. ఇవాళ ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ను కలిసి ఈ వ్యవహారంపై ఓ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారన్నటువంటి అంశానికి సంబంధించి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కడప జిల్లాలో ఏర్పడిందని చెప్పి మనకు తెలుస్తా ఉంది. వరుణ్, రైట్ యూసఫ్, అయితే టీడీపీ నేతలు టీడీపీ శ్రేణులు ఆరోపించినట్లు నిజంగా వాలంటీర్లు గౌరవ వేతనం ప్రభుత్వం పరంగా గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్లకు ఈ విధంగా తొలగించే హక్కు ఖచ్చితంగా ఉంటుందా? వాళ్ళకి ఉన్న రైట్ ఉంటుందా ఖచ్చితంగా? ఇప్పటి వరకు వాలంటీర్లు ఎక్కడే కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు అయితే కనిపించడం లేదు. కేవలం ఈ ఆరోపణలు మాత్రమే అని చెప్పి అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారాన్ని తోసిపుచ్చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైనా ఒకరు ఇద్దరు అటువంటి కార్యకలాపాలకు పాల్పడితే వాటిని మేము కూడా మందలిస్తామే తప్ప మాపై డైరెక్ట్ గా మాపై వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు పాల్పడడం ఎంతవరకు సబబో నాయకులు చూసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇటువంటి కొత్త రాజకీయానికి తెరలేపారు. ఇప్పటి వరకు ఎప్పుడే కూడా కడప జిల్లాలో ఇటువంటి వివాదం ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఈ సందర్భంలోనే ఇటువంటి వివాదం చెలరేగుతూ ఉంది. ఈ వివాదం ఏ స్థాయికి తీస్తుందా అని చెప్పేసి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఒక ఇంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వరుణ్, అయితే కొన్ని రోజులను చూస్తూనే ఉన్నాము మనం, బ్యానర్లు స్టిక్కర్లు వీటి మీద కొంత రచ్చ అనేది ఎక్కువ పెరిగిపోతూనే ఉంది. సో మొన్న విజయవాడ కృష్ణ లంక దగ్గర, అదేవిధంగా గోదావరి దగ్గర, తూర్పుగోదావరి జిల్లాలో, ఇప్పుడు కడప జిల్లాలో, రాయలసీమ వ్యాప్తంగా సో ఈ విధంగా స్టిక్కర్లు బ్యానర్ల మీద వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండదా? దీనికి అడ్డుకట్ట వేసేందుకు అధికార ప్రతిపక్షాలు ఏమన్నా ప్లాన్ చేస్తున్నాయా? ఖచ్చితంగా పోలీసులే దీన్ని చేజిక్కించుకొని ఖచ్చితంగా దీనికి చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా వరుణ్, ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఫ్లెక్సీలు, పోస్టర్లు తదితర అంశాలకు సంబంధించిన వ్యవహారంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అమల్లో ఉండాలి. ఎవరి బ్యానర్లు చింపినప్పటికి కూడా వాటిపై 1-2 సార్లు కేసులు నమోదు చేసి మందలించినట్లయితే మరో దఫా ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడరు. కేవలం ఈ ఆకతాయిలు మద్యం మత్తులో చేస్తూ ఉన్నారా, లేకుంటే వాంటెడ్లీగానే ఇరు వర్గాల మధ్య గలాటలు చెలరేగేందుకు ప్రేరేపించేందుకు మాత్రమే ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించాలి. తర్వాత పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా సమన్వయపరిచి ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. మీటింగ్ లాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇరు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను మందలించేటువంటి ప్రక్రియ శ్రీకారం చుట్టకపోతే రానున్న ఎన్నికల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే ఈ ఫ్లెక్సీల గొడవలు దారి తీస్తాయని చెప్పి ఖచ్చితంగా భావించవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సఫ్. అది చూసుకుంటే కడప జిల్లాలో ఓవరాల్గా స్టిక్కర్ల యొక్క వివాదం అంటూ కొనసాగుతుంది. వాలంటీర్ల చేత డిప్యూటీ సీఎం అంజద్ బాషా తీయించారంటూ స్టిక్కర్ల వివాదం కొనసాగుతుంది. ఇది ప్రాసెస్గానే కంటిన్యూషన్గానే అవుతుందా అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొంది. రానున్న ఎలక్షన్ టైంలో కూడా ఖచ్చితంగా ఇది పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సిద్ధం అంటే మేము సిద్ధం, సై అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా దానికి జనసేన టీడీపీ పార్టీ కూడా ఖచ్చితంగా వెలువెత్తుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ యూసఫ్ ఫర్ ది అప్డేట్స్. కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో అందుబాటులో. సో బీఆర్ఎస్ పార్టీలు అందుకున్న అసమ్మతి రాకం కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము. అటు కార్పొరేటర్లు కానీ, ఇటు ఎంపీలు కానీ, కొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తికరంగా పూర్తిగా రాజకీయ పరిణామాలు అయితే మారిపోతున్నాయి. అయితే కరీంనగర్ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో నాయకులను నిలదీశారు కార్యకర్తలు. అయితే ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా అదే తరహా రిపీట్ అవుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని దిక్కించుకొని ఆ దిశగా కూడా పరిపాలన కొనసాగించింది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అధికార మార్పు అవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలలో మొత్తం ఎక్కడికక్కడ సానుభూతి అది ఏదైతే దానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ కార్యకర్తలలో అసహనం పెళ్లిబిక్కుతుందని చెప్పవచ్చు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న జరిగిన ఏదైతే పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశంలో అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను కార్యకర్తలంతా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా పనిచేయాలంటూ కూడా సూచించే క్రమంలో కూడా ఆ పార్టీలో కార్యకర్త ఏదైతే తమను గుర్తించట్లేదు, ఉద్యమ సమయం నుంచి కూడా పార్టీ మొదటి నుంచి కూడా తాము పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డప్పటికీ కూడా తమకు గుర్తింపు లేదు, కింది స్థాయి నేతలను ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు, చెంచాగిరి ఎక్కువైపోయింది, అనుచరులు ఏదైతే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు అనుచరులు ఉంటారో వాళ్ళ మాత్రమే తమను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ చేశాడు ఒక కార్యకర్త. అయితే స్థానికంగా వాళ్ళంతా కూడా మిగతా కార్యకర్తలంతా కూడా తనని సర్ది చేసే ప్రయత్నప్పటికీ కూడా అతను మాట్లాడే సమయంలో మిగతా కొంతమంది కథలు కూడా ఆ పరిస్థితి నిజమేనంటూ కూడా అక్కడ చెప్పిన పరిస్థితి. ఇకపోతే ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా అదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. ఏదైతే మాజీ కౌన్సిలర్ సంబంధించి అంటే పార్టీలో స్వయంకృత అపరాధమే జరిగింది, ఒంటెత్తు పొగడం వల్లే కూడా రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన పరిస్థితి నెలకొన్నట్టు కూడా ఒక మాజీ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేసి కుర్చీ కూడా విసిరేసి ఒక తన ధిక్కర స్వరాన్ని అయితే వినిపించాడని చెప్పండి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే ఎదురవుతుందని చెప్పవచ్చు. పార్లమెంటు ఎన్నికలలో గెలుపు దిశగా కృషి చేస్తున్న నేతలకు చుక్కలు చూపిస్తున్నారు కార్యకర్తలను కూడా. ఇకపోతే ఈ రోజు తాజాగా పెద్దపల్లి ఎంపీ కూడా ఏదైతే వెంకటేష్ నేత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీని వీడి ఇకపోతే మాజీ డిప్యూటీ సీఎం కూడా ఏదైతే రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీ సొంత గుటికి చేరుకున్న పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అవలంబిస్తున్న తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా ఒక కనువిప్పు కలుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ కూడా మనం చెప్పవచ్చు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒక ఒంటెద్దు పొగడలతో కూడా అంటే కింది స్థాయి నేతలను పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు ఒక తమ ధిక్కార స్వరాన్ని అంటే ఒక కార్మిక సంఘ నాయకుడు అయితే ఒక సోషల్ మీడియాలో తన బాధనంతా వెళ్ళగెక్కిన పరిస్థితి. తాము పార్టీ కోసము స్థానిక ఎమ్మెల్యే కోసము అహర్నిశలు కష్టపడ్డాము, కానీ తమను ఏ రోజు కూడా గుర్తించలేదు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ చెంచాలు మీ కింద మీరు ఎవరినైతే నమ్మారో వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో తన ఆవేదనను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా కూడా వెళ్తుందని కూడా చెప్పవచ్చు గారు. రైట్. అయితే శ్రీకాంత్, నిజంగా బీఆర్ఎస్ని కార్యకర్తలు వేయడానికి అదేవిధంగా నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు కొంతమందిని కూడా వాళ్ళు చెప్పిన మాటలు మనం గమనించాము. కార్యకర్తలు కానీ నాయకులు కానీ పట్టించుకున్న పాపన పోవట్లేదు. అంటే ఓడిపోయారు కాబట్టి వీళ్ళని పట్టించుకోవటం లేదా, లేదంటే నిజంగా మీరు అన్నట్లు కూడా రేవంత్ రెడ్డి యొక్క పాలన 2 నెలల పాలన నచ్చి పథకాల అమలు కానీ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండి వాళ్ళు పార్టీలోకి చేరుతున్నారా? అసలు ఏ విధంగా మనం మాట్లాడుకోవాలి దీన్ని? తప్పకుండా వరుణ్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా అధికారం చెలాయించినప్పటికీ ఆ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా కింది స్థాయి నేతలను అసలు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే తాము ఉద్యమ సమయం నుంచి ఉన్నప్పటికీ కూడా తమను ఎలాంటి గుర్తించలేదు, తమను కనీసం స్థానికంగా ఉన్న బడా నేతలను కలవడానికి సమయం కూడా ఇవ్వలేదు, తమను అసలు ఎలాంటి విలువ ఇవ్వలేదు పార్టీలో. కానీ నిన్న అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా విలువిచ్చారు, కానీ మొదటి నుంచి ఉన్న తమకు మాత్రం గట్టి ప్రియారిటీ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే మీరు అన్నట్టుగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలలో 2 గ్యారంటీ పథకాలు అమలయ్యాయి, మళ్ళీ 2 గ్యారంటీ పథకాలు కూడా అంటే సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు 100 రోజుల్లో అమలు చేస్తామని దానికి తగ్గట్టుగా కూడా అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా వెలికి తీస్తుండడంలో కూడా
రేవంత్ రెడ్డి పాత్ర అంటే ఏదైతే కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆయన పరిపాలనను మెచ్చి అంటే స్థానికంగా గత 10 సంవత్సరాల నుంచి అక్రమాలు ఏదైతే భూ కబ్జాలు పెద్ద ఎత్తున కూడా స్థానిక చోటా లీడర్లు కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఒక పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. అయితే ఇవన్నీ కూడా వెలుగు చూస్తున్న తరుణంలో కూడా ఈ కింది స్థాయి నేతలు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే సాక్షాత్తు ఒక ఈ నిరుపేదలకు అన్యాయం జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బారు నిర్వహించిన అనంతరం ప్రజల సమస్యలను ప్రజా దర్బారు ద్వారా అర్జీలు స్వీకరించి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన విధంగా కూడా ముందుకు రావడంతో కూడా ఆ కింది స్థాయి నేతలంతా కూడా అంటే కింది స్థాయి నేతలనే కాదు ఈ రోజు ఎంపీ కూడా ఒక పెద్దపల్లి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడము, మాజీ డిప్యూటీ సీఎం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం నిదర్శనంగా చెప్పుకోవచ్చు వారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అదే చూసుకున్నట్లే ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం హాట్ టాపిక్స్ని ఈరోజు మన ప్రోగ్రాంలో చూసాం. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో అయితే సరికి బాల్క సుమన్ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా నిరసన వ్యక్తం అవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా సిద్ధం అంటే సై అంటూ సిద్ధం అంటూ కూడా పోస్టర్లు అదేవిధంగా బ్యానర్లకు పక్క వివాదాలు చెలరేగుతూ ఉన్న పరిస్థితిని మనం ఈరోజు మనం చూస్తున్నాం. సో ఇది కంటిన్యూస్గా జరుగుతుందా లేదా అనేది ఒక సందిగ్ధత అయితే మారుతుంది. ఖచ్చితంగా పోలీసులు దీన్ని నివారించే చర్యలు అయితే తీసుకోవాలి. సో ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు. ఇది వాటి రిపోర్ట్స్ టైం మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉన్నాను అమన్ న్యూస్, నిజం కోసం క్షణం కోసం.